హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 3. తన భర్తని ఆశగా అతని నుదుటిన విభూతి పెట్టబోగా భార్యని కూడా చూడకుండా కళ్యాణ్ కోపంతో కావేరిని కొట్టాడు. ఇప్పుడు నేనేం తప్పు చేశానని ఈయన కొట్టారు అని ఆమె ఆలోచించే లోపే అతను తన మాటలతో ఆమెపై నిప్పులు కురిపించాడు. అతను కొట్టిన దెబ్బకు కావేరి చేతిలో ఉన్న కర్పూర పళ్ళెం కింద పడింది. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చారు. కళ్యాణ్ తండ్రి, ఇద్దరు తమ్ముళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు, కావేరి ఇద్దరు అక్కలు, వాసంతి గారు, ఇలా అందరూ చూస్తూ ఉండగానే ఇక మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా కళ్యాణ్ తన కోపాన్నంతా కావేరి మీదే ప్రదర్శించాడు. రూమ్ లో నాతో ఉండడానికి వరకే నీ పని, అనవసరంగా నా మీద చేయి వేస్తే చంపేస్తాను, జాగ్రత్త అంటూ కోపంగా ఆమె ముఖం ముందు వేలు చూపిస్తూ హెచ్చరించాడు. రూమ్ లో మాత్రమే నువ్వు నేను భార్య భర్తలం. ఆ గది దాటి బయటకు వస్తే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అర్థం చేసుకుని మసులుకో అని చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. డ్రైవర్ను కూడా కాదని తన కారును తానే తీసుకుని వెళ్ళిపోయాడు కళ్యాణ్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి చుట్టూ చూసిన కావేరికి గుండె పైలంతా పనయింది. తన మామగారు, అత్తగారు, మరుదులు, అక్కలు, పనిచేసేవాళ్ళు, ఇంతమంది ముందు నువ్వు కేవలం మంచం వరకే, మిగతా చోట్ల నా భార్యవి కాదు అని అలా చెప్పి వెళ్ళిపోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఒక భర్త తన భార్యని ఇంతకన్నా ఎక్కువగా అవమానించలేడు అన్నంత తీవ్రమైన అవమానంతో కావేరి కుమిలిపోతూ నిలబడి ఉంది. ఆమెను చూసి వాసంతి గారికి, వేలాయుధం గారికి మనసు చివుక్కుమంది. ప్రవీణ్, వరుణ్ ఇద్దరు తమ అన్నయ్య ఎలా ప్రవర్తించేవాడింటని ముఖం చిట్లించుకుని నిలబడ్డారు. కానీ అక్కడే ఉన్న కావేరి తోబుట్టువులిద్దరూ మాత్రం మనసులో ఆనందంతో గంతులు వేస్తూనే బయటికి ఏమీ తెలియలేనట్టు అమాయకంగా ఆమె వైపుకు చూస్తూ నిలబడ్డారు. ఇప్పుడు వాసంతి గారికి ఆమెను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. గంగా, యమున ఇద్దరి దగ్గరికి వెళ్ళి కావేరిని లోపలికి తీసుకుని వెళ్ళి ధైర్యం చెప్పమని చెప్పి వాళ్ళతో పాటు కావేరిని పంపించేశారే వాసంతి గారు. తన అక్కలిద్దరి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ కావేరికి బాగా తెలుసు. తన భర్త ఎంతమంది ముందు తనని ఎంతగా అవమానించినందుకు వాళ్ళు ఖచ్చితంగా పండుగ చేసుకుంటారని, నోటుకొచ్చినట్టు మాట్లాడతారని భయపడుతూనే వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళింది కావేరి. లోపలికి తీసుకెళ్లి గడియ పెట్టాక ఇద్దరు ఆమెకు ఆసరాగా పక్కనే కూర్చున్నారు. ఏంటే చిన్నదానా, నీ నడక చూస్తూ ఉంటే రాత్రి మీ ఆయన నిన్ను వదిలినట్టు లేడే అని యమున అంది. ఏంటి మరి అలాంటప్పుడు పొద్దుట అందరి ముందు ఆమె చెంప పండేలా ఎందుకు కొట్టాడు అని గంగా వెటకారంగా అడిగింది. గంగా, మన భర్తలిద్దరికి మనకి 1-2 ఏళ్ళు తేడా అంతే, కానీ ఇంటి పెద్ద కోడలికి అలా కాదు, ఏకంగా 15 ఏళ్ళు తేడా. అలాంటప్పుడు దానికి పని ఏముంటుందే? మన భర్తలు మన వైపు చూడడానికే భయపడతారు, కానీ ఈమె భర్త చూడు, ఆ హిట్లర్ హాల్లో విభూతి పెట్టిన ఒక్క కారణానికే అందరి ముందు నువ్వు దానికే పనికి వస్తావు, బయట నువ్వెవరో నేనెవరో అని చెప్పి వెళ్ళాడు, చూసావా? ఇదేనే ఈ ఇంటి పెద్ద కోడలికి దక్కే గౌరవం. మనం కూడా ఆమెకు అదే ఇద్దాం అని ఇద్దరు వెటకారంగా నవ్వుకున్నారు. సొంత అక్కలే ఉండి చెల్లెల్ని అలా అనడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పుతుందో ఏంటో. వాళ్ళ మాటలకు గాయపడిన కావేరి మనసు మరింత గాయపరిచాయి. ఏ యమున, ఇటు చూడవే, ఈమె పెదాల మీదంతా గాయాలున్నాయి అని అంది గంగా. ఏ గంగా, చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మనిషికి ఇప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న వయసులో సగం వయసున్న తను దొరికేసరికి ఆ మనిషి ఊరికే వదులుతాడా? వాళ్ళ మాటలు కావేరికి మరింత నొప్పిని కలిగించాయి. ఏంటే అమ్మా, మనం ఎంత మాట్లాడుతూ ఉంటే ఇది దెయ్యం పట్టినట్టు కూర్చుంది, రాత్రి ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి? ఏంటే చిన్నదానా, మీ ఆయన నీ దగ్గర ఏమైనా విచిత్రంగా ప్రవర్తించాడా అని 2 అర్థాలు వచ్చేలా మాట్లాడడంతో అసహ్యంగా అనిపించి చెవులు మూసుకుంది కావేరి. చాలు చాలు ఆపండి అని చెప్తూ తన బాధనంతా ఏడుపు రూపంలో బయటపెట్టింది. అప్పుడు కూడా ఆ 2 సర్పాలు జాల లేకుండా ఆమెను చూసి వెటకారంగా నవ్వుకుంటూ మనసులోనే ఆనందపడ్డారు. మేమేమో నలుపు రంగులో ఉన్నాం, నువ్వేమో మహా సౌందర్యవతివి అని చూసిన వాళ్ళంతా అన్నారు. పర్వాలేదు, మా భర్తలు మమ్మల్ని నిధిలా చూసుకుంటున్నారు, కానీ ఆ మహా సౌందర్యవతిని చూడు, ఆ హిట్లర్ చేతిలో పడి ఇంతకు మించి నువ్వు ఇంకా అనుభవించాలి.
ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండకూడదు అని ఇద్దరు మాట్లాడుకుని నవ్వుకున్నారు. బయట ఉన్న ప్రవీణ్ కి వాళ్ళ మాటలు విని గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే ప్రవీణ్ లోపల వాష్రూమ్ లో ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆలోచనలు అతనికి ముందే తెలుసు. ఇంతకు ముందు ఆమెను ఒంటరిగా వదలకూడదని అనుకుని వచ్చి తలుపు తట్టాడు. చూడవే, అప్పుడే అత్తగారికి బాధ మొదలైంది. తన బంగారం కోసం వెతుక్కుంటూ వచ్చారు. పొద్దుటే దిష్టి తీస్తారంట. దిష్టి దానికేనా వాళ్ళ ఆయన మొత్తం దిష్టి చేసి వెళ్ళిపోయాడు. ఇక ఏమికి దిష్టి ఏంటి అని అని నాటకాలు ఆడి ఆమె వైపుకు చూసి రవి ముఖాన్ని అమాయకంగా పెట్టుకుని వెళ్లి తలుపు తీసింది యమున. ఆ అత్తగారు వస్తున్నారనుకుని గంగ కూడా ఆమె భుజం మీద చేయి వేసి ఓదారుస్తున్నట్టు నటిస్తూ కూర్చుంది. వేగంగా లోపలికి వచ్చిన ప్రవీణ్ కావేరి ఏడుస్తూ కూర్చోవడాన్ని చూసి విషయం అర్థం చేసుకున్నాడు. వీళ్ళేదో ఆమెను అన్నారని తెలిసినా దాన్ని బయట పడనీయకుండా, వదినా మీరు ఏడవగండి, అన్నయ్య కొంచెం కోపిష్టి, ఆయనకి ఎవరైనా దగ్గరికి వెళ్తే నచ్చదు, అయినా మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. మేమే ఆయన్ని బయట చూసినా ఆఫీస్లో చూసినా దూరంగా ఉంటాం. వేరే దారి లేదు. ఇంట్లో బంధుత్వాలు ఇంటి వరకే. ఆయనకు పెద్దగా సెంటిమెంట్లు ఏమీ ఉండవు. మీకు పెళ్ళై 2 రోజులే కదా అయ్యింది. కొన్నాళ్ళు పోతే మీతో అలా ప్రవర్తించరు. మిమ్మల్ని పూర్తిగా అంగీకరిస్తే మీ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటారు వదినా. మిమ్మల్ని కొట్టడం లాంటివి ఖచ్చితంగా చేయరు. అందుకే కొన్నాళ్ళు అర్థం చేసుకుని నడుచుకోండి వదినా. మీరు దయచేసి బాధపడకండి అని ప్రవీణ్ చెప్పగానే ఆమె కళ్ళు తుడుచుకుని లేచింది. సరేనండి బావగారు అని చెప్పి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళింది. బయటకు వచ్చిన ఆమెను వాసంతి గారు పిలిచి, కావేరి, నీకు ఎంత కష్టంగా ఉందో నాకు బాగా అర్థమవుతుంది. నేనే నా కొడుకుని సరిగ్గా పెంచలేకపోయాను. అతనికి 7 ఏళ్ళు ఉన్నప్పుడు వరుణ్ పుట్టాడు. అప్పటి వరకు మా ప్రపంచం ప్రాణం అన్ని కళ్యాణే. ఆ తర్వాత కూడా వాడు బాధపడకూడదని 2 పిల్లలు పుట్టాక కూడా కళ్యాణ్కి ఎక్కువ ముద్దు చేసి పెంచాం. వాడికి ప్రేమ ఉంది కావేరి, కానీ దాన్ని బయట పెట్టడం వాడికి తెలియదు. ఎప్పుడూ కొంచెం మొరటుగా ప్రవర్తిస్తాడు. వాడికి కోపం రానంత వరకే మనిషిలా ఉంటాడు. కోపం వస్తే ఎవ్వరూ కట్టడి చేయలేరు. అందుకే ముందు రోజు రాత్రి మీకు పాలు పళ్ళు ఇచ్చే కార్యక్రమం అప్పుడు కూడా అతను గదిలోకి వెళ్ళిపోవటం వల్లే మేము పిలవకుండా ఉండిపోయాము. కావేరి మనసులో ఏడుస్తూనే బయటకు వాసంతి గారిని చూసి తేలిగ్గా నవ్వి, అత్తయ్య మీరేం బాధపడకండి, రాత్రంతా ఆయన నాతో ప్రేమగానే ఉన్నారు. ఇక పొద్దున్న చీర కట్టుకోవడం రాక నేను ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనే నాకు హెల్ప్ చేశారు. ఇంత తొందరగా ఆఫీస్కి వెళ్తున్నారంటే ఏదో పని టెన్షన్ లో ఉండుంటారు. నేను అకస్మాత్తుగా అడ్డుగా వెళ్లి విభూతి పెట్టడంతో కోపంలో కొట్టేశారు. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, అంతా సర్దుకుంటుంది, నేను చూసుకుని నడుచుకుంటాను అని కావేరి వాసంతి గారికి ధైర్యం చెప్పింది. వాసంతి గారికి ఏం చెప్పాలో తెలియక ఆమెను హత్తుకుని నుదుటి మీద ఒక ముద్దు పెట్టి, నువ్వు వెళ్ళి ముఖం కడుక్కుని రా తల్లి, మనం ఇద్దరం గుడికి వెళ్ళొద్దాం అని వాసంతి గారు చెప్పారు. సరే అత్తయ్య అని వాసంతి గారి గదిలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది. ఆ పాల బుగ్గల ముఖానికి పౌడర్ ఏదీ అవసరం లేదు. ఒక చిన్న బొట్టు కుంకుమ మాత్రమే చాలు. అంతటి అందం ఆ పిల్ల ముఖంలోనే ఉంది. అందుకే ముఖం కడుక్కుని చిన్న బొట్టు పెట్టుకుని పాపిట్లో కుంకుమ పెట్టుకుని బయటికి వచ్చింది కావేరి. ఆ 2 పిశాచాలు వసంతి గారు కావేరిని ముద్దు చేస్తూ ఉండడాన్ని కళ్ళప్పగించి చూస్తూ కడుపు మంటతోనే రగిలిపోయారు. ఈ వయసులో కూడా వాసంతి గారు ఎప్పుడు తన భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు. ఇప్పుడు కూడా, ఏమండి నేను మన కోడల్ని గుడికి తీసుకుని వెళ్ళొస్తానండి అని అన్నారు. వాసంతి, నువ్వు 3 కోడళ్లకు అత్తగారివి అయ్యావు, ఇంకా నా దగ్గర అనుమతి అడగలా, తీసుకెళ్ళరా అని ఆయన సంతోషంగా చెప్పారు. వాసంతి గారు కూడా వికసించిన ముఖంతో తన భర్తకి చెప్పి కావేరిని తీసుకుని గుడికి వెళ్లారు. తొందరగా తన భార్యను కొట్టి వెళ్లిన కళ్యాణ్ ఇప్పుడు ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాడు. పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తున్న కొత్త డిజైన్ టీషర్ట్లు, షార్ట్లు, ప్యాంట్లు వంటి విదేశీ ఆర్డర్ల గురించి అందరికీ వివరిస్తున్నాడు. ఒక పెద్ద ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్డర్ అది. ఎక్కువ అదనపు సమయం చేస్తేనే గాని పూర్తి చేయలేని పరిస్థితి. తన కంపెనీని విస్తరించి ఇంకా వేలాది మంది కార్మికులను పనులోకి తీసుకురావాలని అక్కడ ఉన్న మేనేజర్లు, సూపర్వైజర్లు, నాణ్యత నియంత్రణ అధికారులతో సహా అందరితో చర్చిస్తున్నారు. ఆ రోజు అతను మాత్రమే కాదు, అతని ఆఫీస్ సిబ్బంది కూడా ఉదయం 7 గంటలకే కంపెనీలో సమావేశమయ్యారు. మీటింగ్ ముగిసే సమయం చూసుకునేసరికి సరిగ్గా 9 అయ్యింది. మీటింగ్ అయిపోయింది. ఇక అందరినీ పంపించేసి తన గదిలోకి వెళ్లి సీట్లో కూర్చున్నాడు కళ్యాణ్. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.
హలో, చెప్పండి నాన్న అని అన్నాడు కళ్యాణ్. ఈ రోజు మధ్యాహ్నం మీ మామగారి ఇంట్లో మీ ముగ్గురికి విందుంది. అందుకే ఒక 11:30కి ఇంటికి వచ్చి కావేరిని మీ మామయ్య గారి ఇంటికి తీసుకెళ్ళు అని అన్నారు. నానా, దీనికోసం నేను అంత దూరం రావాలా? మామయ్య గారి ఇల్లు దగ్గరే కదా. కావేరిని వాళ్ళ అక్కడతో పంపించండి. నేను భోజన సమయానికి అక్కడికి వచ్చి కలుస్తాను అని అన్నాడు కళ్యాణ్. కళ్యాణ్, అసలు నీకు అర్థమవుతుందా లేదారా అని కోపంగా అన్నారు. విందుకు వెళ్ళేటప్పుడు ఆ పిల్ల వాళ్ళతో ఒంటరిగా ఎలా వస్తుంది? నువ్వే వచ్చి తీసుకుని వెళ్ళాలి అని అన్నారు తన తండ్రి. ఇదిగోండి, పెళ్లి చేసుకోమన్నారు, చేసుకున్నాను. కాపురం చేయమంటున్నారు, ఆమెతో కలిసి జీవించడం కూడా మొదలు పెట్టాను. నేను చేయగలిగింది అంతే. అక్కడికి తీసుకుపో, ఇక్కడికి తీసుకుపో అని అనవసరంగా ఏమైనా మాట్లాడితే ఆ తర్వాత ఇంటి ఇంటికి కూడా రాను. నేను ఎప్పటికీ నేనే. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోలేను. నేను భోజన సమయానికి మామయ్య గారి ఇంటికి వెళ్తాను. ఆమెను అక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వాసంతి గారు కావేరిని తీసుకుని గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని ఆమె మనసులోని బాధ కాస్త తగ్గించి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చి ఉదయం టిఫిన్ ముగించి 11:30 గంటలకి ఆ రెండు జంటలు విందుకు వెళ్ళడానికి, ఏమండి ఇంకా కళ్యాణ్ రాలేదేంటి అని వాసంతి గారు అడిగారు. లేదు వాసంతి, వాడు భోజనం టైంకి అక్కడికే వస్తాడంట. కావేరిని వాళ్ళ అక్కలతో పంపించమన్నారు అని అన్నారు. చూడవే, ఈ ముసలోళ్ళు ఇద్దరు మళ్ళీ ఎవరిని మన నెత్తిన కట్టాలని చూస్తున్నారే. ఇంకెక్కడ నిలబడితే సరిపడదు, శబ్దం లేకుండా బయలుదేరతాం అని వాళ్ళకి చెప్పకుండానే తమ భర్తలను తీసుకొని ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వేరే దారి లేక భార్యల వెంటే వెళ్ళారు. కారు బయటకు వెళ్తున్న శబ్దం విన్నాకే వాసంతి గారికి వేలాయుధం గారికి వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసింది. సరేలే వాసంతి, వీడు మారడు, వీళ్ళు జంటగా వెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తారు? కావేరికి ఎవరూ లేరా ఏంటి? మనం ఉన్నాం కదా, సరే మనమే తీసుకెళ్లి వదిలేద్దాం రా అని వాసంతి గారు వేలాయుధం గారి కావేరిని వాసంతి గారి వాళ్ళ అన్నయ్య ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆ రెండు జంటలు అక్కడ కూర్చుని వాళ్లతో స్వీట్లు తింటూ మాట్లాడుకుంటూ ఉండగా వేలాయుధం గారు వాసంతి గారు కావేరితో కలిసి అక్కడికి వెళ్లారు. ఏ అమ్మా వాసంతి, కావేరిని ఒక్కదాన్ని తీసుకొచ్చావు, కళ్యాణ్ ఎక్కడా అని అడిగారు వాసంతి గారు అన్నయ్య దేవేంద్రన్ గారు. అన్నయ్య, మీకు మీ అల్లుడి గురించి తెలియదా? ఈ రోజు కూడా ఏదో ముఖ్యమైన పనుంట, అందుకే భోజనానికి వస్తానని చెప్పారు అని అన్నారు. వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి స్వీట్లు ఇచ్చారు. దేవేంద్రన్ గారి భార్య కావేరి మనసులో బాధలున్నా దాన్ని ముఖంలో చూపించకుండా అక్కడ ఉన్న వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి అది ఆమె స్వభావం అని గంగ యమున ఇద్దరికీ తెలిసిన ఆమె బాధను మరింత పెంచాలని యమున ఒక పథకం వేసింది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ కూడా వచ్చాడు. కావేరి అక్కడున్న పిల్లలతో పరిగెడుతూ ఆడుకుంటుంది. పిల్లలు తనను తరుముతూ ఉండగా వేగంగా వాళ్లతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మంలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ని గమనించకుండా ఢీకొని కింద పడిపోతూ ఉంటే కళ్యాణ్ ఆమెను పట్టుకుని ఆపాడు. ఇప్పుడు చావండి మీరిద్దరూ అని మాలిని మనసులోనే అనుకుంది కూతుళ్ళిద్దరిని. మరి కళ్యాణ్ వచ్చాడుగా, మరి సారీ చెప్తాడో ఏం బయటికి తీసుకెళ్తాడో చూద్దాం.